ఇప్పటి నుంచి కూడా వింజమూరు మున్సిపాలిటీ చేసుకోవాలని చెప్పి ఒక ఆలోచన ఉంది. వచ్చినప్పటి నుంచి కూడా దాన్ని ఆలోచన చేస్తున్నాం. కేవలం ఏంటంటే ఈ నరేగా ఫండ్స్ వాటి గురించి కొంత ఆలోచన చేసాము. కానీ అందరి సమక్షంలో ఒక సముచితమైన నిర్ణయం తీసుకొని మనం మున్సిపాలిటీని మనం చేసుకోబోతున్నాం. వింజమూరు పట్టణాన్ని. కొంత ఇబ్బందులు ఉంటాయి, మున్సిపాలిటీ చేసుకున్న దానివల్ల ఇబ్బందులు ఉంటాయి, మనకు వచ్చే బెనిఫిట్స్ కూడా ఉంటాయి. రెండు బేరే చేసుకొని ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా బ్యాలెన్స్ చేసుకొని మనం ముందుకు పోదాం. నేను ఇక్కడే ఉంటున్నాను కాబట్టి వింజమూరు మండలం మా సొంత మండలం, వరకుంటపాడు మండలం అయినా కూడా నాకు తర్వాత నేను ఉన్న ప్రాంతం ఇది, నన్ను ఆదరించిన ప్రాంతం. వింజమూరు మండలంలో నేను 2 సూట్ కేసులు తీసుకొని ఇక్కడ దిగిన రోజున నాకు ఇళ్ళు ఇచ్చి ఉండమని చెప్పి ధైర్యం చెప్పి ముందుకు నడిపించింది వింజమూరు మండల ప్రజలు, వింజమూరు మండల కార్యకర్తలు. సో వారందరికీ ఇప్పుడు కూడా నేను జీవితాంతం రుణపడి ఉంటాను. ఇది నా సొంత ప్రాంతంలాగా నేను అభివృద్ధి చేయడం జరుగుతుంది రాబోయే రోజుల్లో. బట్ నేను చెప్పేది ఒకటే, నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, మీరు దయచేసి అవకాశం ఇవ్వండి. తెలుగుదేశం పార్టీ రేపు పొద్దున రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో కానీ ఫ్యూచర్లో ఏ ఎలక్షన్ వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉండండి. రూపురేఖలు మార్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని సభాముఖంగా మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాను.